ఆమె పట్టుదలకు మరో నిర్వచనం. బద్ధకానికి బద్ధశత్రువు, అనారోగ్యానికి ఆమంటే అస్సలు గిట్టదు. యువత ఉత్సాహంతో, అంతకు మించిన ఆరోగ్యంతో యువతకే ఆదర్శంగా నిలుస్తోంది 101 ఏళ్ల బామ్మ. వృద్ధాప్యంలోనూ ఉల్లాసంగా ఉండే ఆమె విజయరహస్యం 93 ఏళ్లుగా యోగాతో సహవాసం చేయటమే. ఆరోగ్య ప్రధానిగా భావించే యోగాకు ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరుగుతోంది. సాధన చేస్తే సులువుగా చేయగలిగే ఆసనాలే కాదు, ఎంతకీ పట్టు దొరకని కఠిన ఆసనాలు కూడా యోగాలో భాగం. వృశ్చికాసనం, బకాసనం, ఉత్తనాసనం, అధోముఖాసనం, యోగ నిద్రాసనం లాంటి కఠిన ఆసనాల గురించి పెద్ద వయసు వారు ఆలోచించడమే చాలా అరుదు. కానీ అమెరికాకు చెందిన ఓ 100 ఏళ్ల బామ్మ మాత్రం ఇలాంటి ఆసనాలను చాలా అవలీలగా చేస్తూ ఆ విద్యను ఇతరులకు నేర్పిస్తోంది. తన యువ విద్యార్థులను సైతం ఆశ్చర్యపరిచేలా యోగా చేస్తూ ఔరా అనిపిస్తోంది. ఫ్రెంచ్ ఇండియాలో జన్మించిన పోర్చోన్ లించ్ 7 ఏళ్ల వయసులో యోగా గురించి తెలుసుకుంది. సాగర తీరంలో ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో కొందరు అబ్బాయిలు యోగాసనాలు వేస్తుంటే ఆసక్తిగా తిలకించిన లించ్ ఎలాగైనా తాను యోగా చేయాలన్న సంకల్పంతో దాన్ని నేర్చుకుంది. టీనేజ్ లో ఉండగానే టీచర్ అవతారమెత్తి న్యూయార్క్ లో రెగ్యులర్ యోగా క్లాసులు నిర్వహించడం ప్రారంభించింది. అప్పటినుంచి యోగా తన జీవితంలో భాగమైందంటున్న లించ్ బామ్మ 101 ఏళ్ల వయసులోనూ యోగా నేర్పించడం మాత్రం మానలేనంటోంది. లించ్ ప్రధానంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసల మీదే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంది. యోగాలో వీటికే ప్రాముఖ్యం ఉంటుందని భావించే లించ్ 100 ఏళ్ల వయసులో కూడా తానింత ఆరోగ్యంగా ఉండడానికి యోగాలో తాను పాటించే కిటుకులే కారణమంటోంది. యోగాలో పలుసార్లు తన తొడభాగం విరిగి అనారోగ్యం పాలైనా యోగాతోటే మళ్లీ కోలుకున్నానని చెబుతోంది. ప్రతిరోజు ఆనందంగా జీవించడమే తన పాలసీ అంటున్న ఈ బామ్మ భారత ప్రభుత్వం నుంచి ఇటీవలే పద్మశ్రీ అవార్డు అందుకుంది. 20 ఏళ్లుగా లించ్ బామ్మ బాల్రూమ్ డాన్స్ ప్రదర్శన కూడా చేస్తోంది. అమెరికాస్ గాట్ టాలెంట్ అనే టీవీ షోలో లించ్ బామ్మ సందడి చేసింది.